అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెంకటేశ్వర దగ్గుబాటి గారి ఎపిసోడ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. సో అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మొన్న హైదరాబాద్లో మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు బహిరంగంగానే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనంతపురం నడిగడ్డ మీద జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సో అలా చేయని ఎడల అనంతపురం నడిగడ్డ మీద జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నటువంటి అభిమానులందరినీ కూడా పిలిపించి అనంతపురంలో నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కేబినెట్ మీటింగ్లో ఎవరైతే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన అంటే నెక్స్ట్ రోజు అంటే ఈరోజు సో కొన్ని టీవీ ఛానల్స్లో ఏమని వచ్చిందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు దగ్గుటేశ్వర వెంకటేశ్వర ప్రసాద్ గారి మీద తీవ్ర ఆగ్రహం పడ్డారని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్లో రావడం జరిగింది. సో కోపడ్డారో లేదో అయితే మనకు తెలియదు, కానీ మరి ఎవరైతే ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఉన్నారో ఆయన ఈరోజు వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పలేదు. సో ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే అనంతపురం నడిగడ్డ మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సో అలాగే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఎమ్మెల్యే చేస్తున్నటువంటి పనుల మీద నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి టీవీ ఛానల్స్ లో వస్తానే ఉన్నాయి, కానీ పనిష్మెంట్లు అయితే ఏమీ లేవు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత కూడా దగ్గుటేశ్వర వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ విషయం మీద ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, ఆయన ఒక ప్రకటన చేయడం కానీ, ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి, ఇవేమీ లేవు. అయితే మనకేమర్థమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏం చెప్పి పంపించాడో మనకు తెలియదు, కానీ సో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పేసి ఎప్పుడైతే టీవీ ఛానల్స్లో వచ్చిందో ఖచ్చితంగా అయితే దగ్గుడే వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆ ఆడియో ఆయననేసి మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ముందే తెలుసు, ఎందుకంటే ఆయన వాయిస్ అయితే క్లియర్ గా కనపడుతోంది. సో చంద్రబాబు నాయుడు గారు మరి ఆగ్రహం ప్రసాద్ గారి మీద ఆగ్రహం పడ్డారంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి తెలుసు, ఖచ్చితంగా ఇది ప్రసాద్ గారి వాయిస్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక క్లారిటీకి వచ్చి ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి ఈ రోజుకి 2 రోజులు అవుతా ఉంది, అయినా సరే ఆయన ప్రసాద్ గారు ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం కానివ్వండి ఇవేమీ చేయలేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏమో క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇది ఏ జనరేటెడ్ వీడియో అని చెప్పేసి ఆయన ముందులో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ మనం క్షమాపణలు కోరితే చిన్నబోతమేమో ప్రజల ముందని చెప్పేసి భావిస్తున్నట్టుగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అయితే భావిస్తున్నట్టుగానే అర్థమవుతోంది.